హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేము పొద్దున్నే లేచి స్నానాలు అయ్యి ఫ్రెష్ అప్ అయితే అయినాం. ఎందుకంటే ఈరోజు మేము బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం లండన్లో. సో అందుకని చెప్పేసి మేము పులిహోర మిక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా పులిహోర మిక్సింగ్ అయితే చేస్తున్నాం. మా దాంట్లో పులిహోర ఎవరికి రాదు, నిఖిలన్నకి రాజుబాబుకి తప్ప. ఫైనల్గా మా పులిహోర అయితే అయిపోయింది. మా రాజుబాబు అయితే మిక్సప్ అయితే చేస్తుండు. చలో గాయ్స్, ఈరోజు మొన్న లాగ్ వచ్చేసి బర్మింగ్హామ్కి. చలో మేమైతే వెళ్తున్నాం. స్టార్ట్ అయినాం అనుకో, వియో మా అన్నోళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు. చలో వెళ్తున్నాం. ఎందుకంటే మేము కార్ ఉన్నాం కాబట్టి బర్మింగ్హామ్కి అయితే వెళ్తున్నాం. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా రాజన్న. ఒక లుక్ ఇచ్చుకో. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. సో గాయ్స్, యా మూవింగ్. గుండెల్లో చెమ్మే కళ్ళల్లో ఈయననే మా నిఖిలన్ అన్నమాట. సో మేమైతే రెడీ అవుతున్నాం. చలో ప్యాకప్ అయితే కావాలి మనం. నిఖిలన్ అయితే తుడుస్తుండు కారు. సో స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మా వాళ్ళు అయితే ఒక గ్రూప్ డిస్కషన్ అయితే జరిగింది. ఎందుకంటే ముందరికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఒక రూట్ మ్యాప్ని అయితే సెట్ చేసుకొని ఫాలో అయ్యుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాడు. సో ఇదే మేము యూకేలో కొన్న కారు. సో మేము అయితే అందరం అయితే రెడీ అయినాం. చలో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనుకోండి. చలో మేమైతే స్టార్ట్ అవుతున్నాం కార్లో. అది మా బాయ్ కార్ డ్రైవరు, యో మా ఉమేష్ అన్న, కిషోర్ అన్న, అనిల్ గారు, మన ముఖ్యమంత్రి అనిల్. చలో హాయ్. చలో మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక ముంగల్ మీకు ఎన్నో చూపించాల్సి వస్తుంది, మీరు చూడండి. స్టే ట్యూన్ గైస్. సో ఇక్కడైతే సీట్ బెల్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. వాళ్ళు కొంచెం క్లాస్ అన్నమాట, మనం కొంచెం మాస్ కదా, చూసుకోండి. ఇక చలో గైస్, మేమైతే వెళ్తున్నాం. అదే గ్యాప్ లో పైకి చూసి ఏరోప్లేన్ అని పోతుందన్నమాట. మేము కొంచెం దూరం వచ్చాక గ్యాస్ స్టేషన్ అయితే వచ్చింది. దీన్నే మనం ఇండియాలో పెట్రోల్ బంక్ అని చెప్పేసి అంటారు. కానీ మన ఇండియాలో పెట్రోల్ బంక్లో వర్కర్స్ అయితే ఫ్యూల్ని ఫిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఇలా కాదు, మనం కార్ట్ని ట్యాప్ చేయాలి, ఎన్ని లీటర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలా, తర్వాత మన ఫ్యూల్ని మనమే ఫిల్ చేసుకోవాలా. సో ఇక్కడ మన ఫ్యూల్ని ఫిల్ ఎలా చేస్తారో మీరు చూడొచ్చు. ఇక మా అన్నోళ్ళు ఫ్యూల్ని అయితే ఫిల్ చేసుకురు. ఆ గ్యాప్ లో మా ఇంటి పెద్ద మనిషి అన్న అయితే సింపుల్ గా వాక్ వేసుకొని వస్తుండు. నన్ను చూశాక వీడియోలో వస్తా అని చెప్పేసి కార్లో అయితే కూర్చున్నా అన్నమాట, తుక్కుని వెళ్ళి. కిషోర్ అని అయితే గుద్దు వాళ్ళు అవుతుండ అనుకోవచ్చు. పెళ్లి కొడుకు పెళ్లి కడ వచ్చేసిందే బాలా. మేము ముంగల్కి అయితే వెళ్ళిపోయినాం. రెడ్ సిగ్నల్ అయితే పడ్డది. ఇక్కడ క్రాస్ అయినా మనకు ఆటోమేటిక్గా అయితే ఫైన్ పడుతుంది. గ్రీన్ అయితే పడ్డది. గ్రీన్ పడ్డాక అయితే మేము ముంగల్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా లేట్ ఎందుకు అని చెప్పేసి ముంగల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయినాం అన్నమాట. అప్పుడే మేఘాలని చూస్తుంటే నాకు ఒక సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. మేఘాలలో ఈ సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. ఇక మమ్మల్ని ఓవర్టేక్ చేసి అయితే మా నిఖిలన్ అయితే ముంగల్కి అయితే వెళ్ళిపోయిండు. ఇక ముంగల్కి వెళ్తున్నా అని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే తీసిన. అన్న చూస్తాడని చెప్పేసి చూసిండు. పోరా పువ్వు అని చెప్పేసి ముంగల్కి అయితే ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. అలానే ముంగల్కి వెళ్తున్నప్పుడు చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. మేఘాలు భూమిని తాకుతున్నట్టే ఉన్నాయి. నాకైతే అప్పుడు ఒక సాంగ్ వేసుకోవాలని చెప్పేసి అనిపించింది. అలసిపోయామని చెప్పేసి సర్వీస్ స్టేషన్ దగ్గర అయితే ఆపాము. అలాగే మా నిఖిలన్న కార్లో గాలి లేదని చెప్పేసి అక్కడైతే సర్వీస్ స్టేషన్లో అయితే ఆపినాము. ఇంకా సర్వీస్ స్టేషన్కి వచ్చినాము. అప్పుడే మా రాజుబాబా చిన్న స్మైల్ అయితే ఇచ్చేసిండు, ఒక సాయిబాబా లెక్క అయితే. చలో పార్కింగ్ చేయడానికి ముంగల ప్లేస్ లేదని వెనకకైతే తీసుకున్నాం. అప్పుడే మా నిఖిలన్న కార్లో గాలి లేదని తెలిసింది. గాలి అయితే వేసుకుండు మా నిఖిలన్న. ఇక్కడ మీరు చూడొచ్చు, గాలిని మనమే చేసుకోవాలా. అందుకని చెప్పేసి ముంగల ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ చేసి
నా ఫేస్ని అయితే నేను చూసుకున్నా, చాలా అందంగా ఉన్నా కదా. ఆబ్వియస్లీ నేను అందంగా ఉంటా అని నాకు తెలుసు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. చూసి నవ్వాడు ఈ అని చెప్పేసి నేను కూడా నవ్వినా. ఇక్కడ చూసుకున్నట్లయితే కెఫెటేరియా ఇదే అన్నమాట, చాలా బాగుంది. ఇక మా శివాడు అయితే అలిచిపోయినా అని చెప్పేసి అన్నాడు. అందుకనే మా ఎమ్మెల్యే సాప్ అయితే కార్ నడుపుతా అన్నాడు. ఇక డోర్ అయితే ఓపెన్ చేసిండు, మేమైతే లోపల కూర్చున్నాం. ఆ వర్షానికి ఇక మేము బండి నడపలేమని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆపినాక ఇక మేము మెల్లగా అయితే వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం. ఎస్ వి ఫైనలీ రీచ్డ్ బర్మింగ్హామ్ టెంపుల్. అదే మన బాలాజీ టెంపుల్. తిరుపతిలో ఉన్నట్టు ఎంట్రన్స్లో అయితే ఒక విగ్రహం అయితే ఉంది. చాలా బాగా అనిపించింది నాకు. మా వాళ్ళు కార్ పార్క్ చేసి అయితే అక్కడైతే వాకేసి మా రూమ్మేట్స్తో కలిసి మేము టెంపుల్కి అయితే లోపలికైతే వెళ్ళిపోయినాం. మేము లోపలికి వెళ్ళాక గుడి మొత్తం చూసాము. గుడి మొత్తం చూశాక నా మైండ్ అయితే బ్లాక్ అయింది భయ్యా. ఎందుకంటే లండన్లో కూడా ఇలా కట్టారా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న మినీ బాలాజీ టెంపుల్ అనుకోవచ్చు. ఒక 30 ఎకరాలలో అయితే ఈ గుడి అయితే కట్టడం జరిగింది. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే నాకు అనిపించింది. మేము వెళ్ళేసరికి గుడి మొత్తం చూసాము. మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది, గుడి అయితే బాగుంది. మేము వెళ్ళేసరికి టైం అయితే అయిపోయింది. మేము ఈవినింగ్ 5 వరకు వెయిట్ చేసాం. ఆఫ్టర్ 5 గుడి ఓపెన్ అయింది. వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాం. లోపల ఫోన్ ఎలవ్ లేదు. నేను వీడియో తీసుకుందాం అనుకున్నా, లేదని చెప్పేసి బయటికి వచ్చేసి వీడియో అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. పక్కకున్నవన్నీ చిన్న గుళ్ళు. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇదే బాలాజీ టెంపుల్ మెయిన్ గుడి. మేము బయటికి వచ్చాక మా అన్నోళ్ళు ఒక ఫోటో క్లిప్ అయితే తీరా అన్నాడు. కాకపోతే నేను ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆ ఫోటోలో లేను కాబట్టి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.